ఆదాయం కావచ్చు ఎవ్రీ మంత్ వచ్చేది అక్కడి నుంచే. సో నాకు ఇచ్చిన వాటిలలో ఎప్పటికో ఆదాయం వచ్చేది, లేదంటే భూములు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇట్లాంటివే. సో ఎవ్రీ టైం ఇన్కమ్ వచ్చేటటువంటి దాంట్లో నాకు ఏమీ లేదు అనేది ఏదో ఉంది అన్నట్టుగా అది సార్ వార్త. అదే మనకు తెలిసిన సోర్సెస్ వల్ల ఏంటంటే యాక్చువల్ గా నిన్న గొడవ మొదలైంది వేరే ఒక విషయం మీద అండి, ఇది చిన్న ఇష్యూ మీద అని చెప్పారు. ఇది చివరికి ఇది ఇట్లా టర్న్ అయ్యి ఆస్తుల వరకు వెళ్ళింది, వాదాపోవాదాలు జరిగిన తర్వాత ఆస్తుల వరకు వెళ్ళిందని అంటున్నారు. అది ఎందుకంటే దీనిలో పైన పోతుంది స్కోలింగ్ లో ఇప్పుడే తండ్రి పైన ఫిర్యాదు చేసిన మంచి మనోజ్ అని చెప్పి పోతుందండి, కనుక్కోండి. మీ తండ్రి పైన కాదు సార్, ఆ బౌన్సర్స్ ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన ఫిర్యాదు చేసి వెళ్తున్నారు. ఆయన పహాడి షరీఫ్ పిఎస్ లో ఆ బౌన్సర్ పైన దాడి చేసి వెళ్తున్నారు. మరి అదేంటో కానీ సార్ కంటిన్యూ సార్. సార్ వినాయకరావు గారు సార్ కంటిన్యూ సార్, మధ్యలో ఆగిపోయాం. అదేనండి, అది ఒక చిన్న ఇష్యూతో మొదలయ్యి పెద్దదైందని అంటున్నారు. మనకంటే మన తెలిసిన సోర్సెస్ వల్ల వచ్చిన సమాచారం ఏంటంటే వేరే అదర్ ఇష్యూతో మొదలైన అది డిస్కషన్ చివరికి ఆస్తుల వరకు వెళ్ళి కొంచెం పెద్దదైంది అని అంటున్నారు. ఏది దానిలో వాస్తవం ఎంతో మోహన్ బాబు గారు చెప్పాలి, లేకపోతే మనోజ్ చెప్పాలి. వాళ్ళు పెద్దవి చెప్తే గానీ మనకి ఇది బయటికి రాదండి. వాళ్ళైతే ఏమీ లేదంటున్నారు కానీ సంథింగ్ ఈజ్ దేర్. ఇందాక సరే మన నిర్మాత కేతిరెడ్డి గారు కూడా ఉండి రకరకాల విషయాలు చెప్పారు. అవి అసలు ఇప్పటి వరకు చర్చకు రాలేదు బయట ఎక్కడ. ఒకవైపు వైసీపీ టీడీపీ అని కూడా కలిపారు. అంటే ఒకవైపు వాళ్ళ పెద్ద కోడలు వైసీపీ అని, చిన్న కోడలు టీడీపీ అని చెప్పేసి ఈ విధమైనటువంటి చర్చ కూడా తీసుకొచ్చారు ఆయన. అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు. సార్ జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి సార్. సార్ మోహన్ బాబు గారు మాకు, నేను సినిమా ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు ఒక 40 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన 40 సంవత్సరాల నుంచి అదే విధంగా మీటింగ్ చేసుకుంటా వస్తాడు. ఎప్పుడు కూడా డామినేటింగ్ గా ఇట్లా కొంచెం ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా ఆదరణగా మాట్లాడడం. ఎంతో వాళ్ళ వైఫ్ వాళ్ళంతా కూడా మా ప్రాంతానికి చెందిన వాళ్ళు, నాయుడుపేట అని ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఏంటంటే మాకు ఎప్పటి నుంచో ఆయనతో రిలేషన్షిప్ ఉంది. మా కష్టాలు ఉన్నాం మేము చెప్పుకుంటున్నా, మాతో పాటు ఆయన ఏదో మాకు చేయాల్సిన సహాయాలు అవి చేసేవాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన కుటుంబానికి ఈ విధంగా ఆయన కుటుంబ సమస్యనే తీర్చుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడని అంటే అది మాకు ఒక్కసారి ఒక షాక్, దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆయన కుటుంబ సమస్యనే ఆయన తీర్చలేకపోయాడే. ఎంతో మందిని డామినేటింగ్ గా ఆరో నటీనటులు అయితే ఇతరత్ర ఎవరినైతే క్రమశిక్షణ మారిపోయిన మోహన్ బాబు తన ఇంట్లో సమస్యలనే తీర్చుకోలేకపోతున్నాడని ఒక బాధ అనేది మాకుంది. ఎందుకంటే ఆయన మేము చూసాం కాబట్టి నేరుగా అనేది ఉంది. ఇది ఏంటంటే చెప్పమంటారా, ఇది ఆస్తులు తగాదానా ఇంకో తగాదానా అనేదానికంటే ఆస్తులు తగాదానా అయితే తీర్చుకోవాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది, ఖచ్చితంగా ఎప్పటికైనా ఉంటుంది. లీగల్ ప్రాసెస్ ప్రకారం ఏ ఆస్తి తండ్రి సంపాదించినప్పటికీ కూడా ఆస్తిలో హక్కు అనేది తండ్రి సంపాదించినప్పటికి కూడా లేటెస్ట్ జడ్జిమెంట్ కూడా ఒకటి ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. తండ్రి సంపాదించినప్పుడు కూడా హక్కు అనేది ఉంటుంది అనేది కూడా ఒకటి ఇచ్చున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఇది ఆవేశపూరితంగా జరిగిన సంఘటన మాత్రమే. ఎవరో పోయి మోహన్ బాబు గారి ఇంట్లో మోహన్ బాబు కొడుకు మీద చెయ్యి చేసుకున్నాడు అనేది మాత్రం ఇది నమ్మలేమన్నమాట. ఇది నేరుగా మోహన్ బాబు ఏమన్నా తిట్టి కొట్టి ఏమన్నా మోహన్ బాబు మొదటి నుంచి కూడా మనోజ్ గారిని కొంచెం దగ్గరగానే గారాభంగానే అట్లనే చూసినట్టుగా అనిపిస్తుంటుంది. కానీ ఆ మోహన్ బాబు గారు ముందటనే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఆయన పైన దాడి చేస్తే, కొడుకు పైన దాడి చేస్తే ఎట్లా ఊరుకుంటారు? ఆయన ఊరుకోగలుగుతారంటారా? ఆయన కొడుకు ఆయన ప్రేరేపించి ఏమన్నా ఇతను మనోజ్ చెప్పే వర్షన్లో అయితే ఆయన ప్రేరేపించి ఏమన్నా జరిగిందేమో కానీ, అంటే ఎందుకంటే ఆయన వయసురీత్యా ఆయనకు 70 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి వయసురీత్యా కొంచెం వయసు ఎక్కువైంది. ఇటీవలే అతని 50వ సంవత్సరం సినిమా వేడుకలు అనేవి కూడా జరుపుకున్నాడు. 50 సంవత్సరాలు అయింది ఆయన సినిమా రంగంలోకి వచ్చి. ఆయన ఎన్నో దాదాపు 600-700 సినిమాల వరకు నటించున్నాడు. కాబట్టి ఆయన సినీ వైభవాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి వయసు ఆయన దూరంగా ఉంటున్నాడు అనమాట. అంతకుముందు ఇక్కడ ఫిలిం నగర్ లో ఉంటుండేవాడు. ఫిలిం నగర్ ఇంటి నుంచి ఇప్పుడు దూరంగా ఎక్కడో ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి
ఇలాంటి ఏంటంటే ఇలాంటి ఎందుకు జరిగినాయి అనే దానికి